హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా ఊర్లో మాంకలమ్మ పండుగ జరుగుతుంది. ఆ సంబరాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ అయితే మనం గుడి దగ్గరికి వెళ్దాం. మాంకలమ్మ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఊరి వాళ్ళు బయట ఊర్లోకి వెళ్ళొద్దు అండ్ బయట ఊరి వాళ్ళు మన ఊరికి రావద్దు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గర సంబరాలు, పండుగ సంబరాలు చూద్దాం. అలాగే టెంపుల్ కూడా చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే గుడి దగ్గరికి వెళ్తున్నాం. గుడి అయితే పెయింటింగ్ వేసి మంచిగా. ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి వెళ్దాం. మనం మాంకలమ్మ గుడి దగ్గరికి వచ్చినాం. కనిపించే గుడి మాంకలమ్మ గుడి. ఇక్కడ పెయింటింగ్ వేసి ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు గుడిని పరిశీలిద్దాం. సో ఫ్రెండ్స్, మనం గుడి దగ్గరికి వచ్చినాం. గుడి దగ్గరికి వచ్చేసరికి మనకు పెయింటింగ్ జరుగుతుంది. మాంకలమ్మ గుడి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాంకలమ్మ గుడి కలర్ వేసి చూసినాం. ఇప్పుడు మన పోచమ్మ గుడి చూద్దాం. దాని తర్వాత పెద్దమ్మ టెంపుల్ చూద్దాం. ఇదే ఫ్రెండ్స్ మన పోచమ్మ గుడి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మాంకలమ్మ దేవాలయం అండ్ పోచమ్మ దేవాలయం చూసినాం. తర్వాత పెద్దమ్మ దేవాలయం చూద్దాం. ఈ మూడు దేవాలయాలు ఒక దగ్గరనే ఉంటాయి. ఇప్పుడైతే మనకు గ్రామం చుట్టూ ప్రతిష్ఠించే దేవతల విగ్రహాలు తయారు చేస్తారు. ఇక్కడ సారగమ్మ గ్రామ దేవతలు గ్రామం చుట్టూ ప్రతిష్ఠిస్తారండి. ఈ దేవత పేరు సారగమ్మ. వీళ్ళు సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే గ్రామ దేవతలు అండ్ గ్రామం చుట్టూ ప్రతిష్ఠించే దేవతల గురించి తెలుసుకున్నాం. వీళ్ళు ఆ దేవతలు. ఇప్పుడు మన పెద్దమ్మ దేవాలయం దగ్గరికి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం పెద్దమ్మ గుడి దగ్గరికి వచ్చినాం. పెద్దమ్మ గుడి దగ్గరికి వెళ్ళి లోపల మన విగ్రహాలు, దేవతలను చూసాం. నేనే పోతరాజు. మన పెద్దమ్మ. సో ఫ్రెండ్స్, ఏమైనా మా పెద్దమ్మ. ఇక్కడ సైడ్కు పెద్దరాజు పోకుండు. వీళ్ళు దేవతలు. ఇక్కడ దిక్కు వినాయకుడు ఉండు. ఇది పెద్దమ్మ గుడి లోపల. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మూడు దేవాలయాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు వీడియో పరంగానైతే మాంకలమ్మ పండుగ కాబట్టి మాంకలమ్మ ఫస్ట్ అయితే బొడ్రాయి దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం బొడ్రాయి దగ్గరికి వెళ్ళి అక్కడ చేసే పనులు, విధానాలు చూసాం. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలో చెప్పినట్టు బొడ్రాయి దగ్గర కంకరం వేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బొడ్రాయి దగ్గరికి వెళ్ళాము. అక్కడికి ఇంటి దగ్గర బొడ్రాయి ఉంది. అక్కడ చూసాం. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే బొడ్రాయి దగ్గరికి వచ్చినాం. ఇక్కడ కార్యక్రమాలు అయితే చూసాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పాత బొడ్రాయి దగ్గరికి వెళ్దాం. సో ఫ్రెండ్స్, మన పాత బొడ్రాయి ఇది.
మూడైతే పట్నం వేసారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రెండో బొడ్రాయి దగ్గరికి వచ్చినాం. అయితే ఈ బొడ్రాయి నిలబెడుతున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇదే మన కొత్త బొడ్రాయి. దీన్ని చాలా కష్టపడి వచ్చారు మా ఊరు చూడండి. ఫ్రెండ్స్, బొడ్రాయి అయితే లేపుతారు, కానీ అది చాలా బరువు ఉన్నట్టుంది. మొత్తానికైతే లేపారు. ప్రతిష్ఠిస్తున్నారు బొడ్రాయి చూడండి. పోది అందులో మంచిగా కలిపి మంచిగా